Union Minister Kishan Reddy has countered the Andhra Pradesh government's allegations on paddy procurement. Speaking in Hyderabad, he clarified that procurement is the responsibility of the state, not the centre. He accused the state of failing to plan properly, saying its focus remains on commissions, contracts and real estate rather than farmers' welfare. Reddy added that the government only responded after his tours highlighted farmers' distress. He charged that the administration is squeezing the life out of farmers and warned that mismanagement is the real cause of their suffering. ఈ ప్రభుత్వం ఎంతసేపు కమిషన్ల మీద, కాంట్రాక్టుల మీద, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, భూముల మీద, భూ ఆక్రమణల మీద, భూ వేలం మీద ఉన్నటువంటి దృష్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలులో లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం దృష్టి లేదు. ఎంతసేపు ఆ మంత్రి ఎంత కమిషన్ తీసుకున్నాడు, ఈ మంత్రి ఎంత కమిషన్ తీసుకున్నాడు, ఆ మంత్రి ఎంత వెనకేసుకున్నాడు, ఈ మంత్రి ఎంత వెనకేసుకున్నాడు, మిగతా మంత్రులు మేమెట్లా వెనకేసుకోవాలి, ఇదే ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి కనీసం మన తెలంగాణలో దొడ్డు బియ్యం వాడడం లేదు. మనం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మరి దొడ్డు బియ్యం ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి మార్కెట్ ఎక్కడ ఉంటుంది? ఏ రకమైనటువంటి వంగడాలు, ఏ రకమైనటువంటి విత్తనాలు రైతులకు ఇవ్వాలి? ఏది ఉత్పత్తి జరిగితే అది ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే అదృశ్యమో దురదృశ్యమో కానీ దేశంలో ఏ గోడౌన్లో కూడా ఒక బస్తా వేయడానికి కూడా స్థలం లేదు. దేశవ్యాప్తంగా విపరీతంగా ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఒక తెలంగాణలో కాదు, అది ఛత్తీస్గఢ్లో తీసుకున్నా, పంజాబ్లో తీసుకున్నా, మధ్యప్రదేశ్లో తీసుకున్నా, తెలంగాణలో తీసుకున్నా, అన్ని రాష్ట్రాల్లో కూడా అద్భుతంగా పంటలు పండుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఎంతసేపు కమిషన్ల మీద, కాంట్రాక్టుల మీద,